చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్ కు నియమించింది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణను ముమ్మరం చేసింది. విచారణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ కమిషన్ ఎదుట హాజరయ్యారు. నిధుల వినియోగం, కేటాయింపుల్లో ఏవైనా లోపాలు జరిగాయా, నిబంధనలను ఉల్లంఘించారా, నాటి పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలు ఏమిటి అనే కోణంలో ఈటెల రాజేందర్ ను కమిషన్ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అక్కడ ఇద్దాం ఆడ ఎక్కున్నారు ఇంకా కాదు అన్న ఎనుకొచ్చి రిటర్న్ లిస్ట్